ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన మీ పార్టీలో ఒక నివురుగప్పిన నిప్పులా ఒక అసంతృప్తి కొనసాగుతుంది. ఒక కోల్డ్ వార్ సాగుతుంది. అనేక మంది నేతలు, సీనియర్ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారు, రగిలిపోతున్నారు అనేటువంటి అభిప్రాయం గాని కొంత చర్చ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు కరెక్ట్ ఉన్నాయా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఎవరైనా కానీ ఇందాక కూడా మీకు చెప్పాను, మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీకి అధినేత తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఏ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తో కంపల్సరీ ఫాలో కావాల్సిందే. అంతేగాని నా కడుపులో ఏమంటుంది, ఆయన కడుపులో అది ఏమంటుంది అని అంటే కాదు. అది పార్టీ ఇన్స్ట్రక్షన్స్ తోటి పనిచేయాల్సిందే కంపల్సరీ, అంతే. సరే, కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు, అవునా కదా? గతంలో ఇదే ఫిరాయింపుల పైన మీరు కేసీఆర్ని తిట్టిరు, రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. మీకు కేసీఆర్కి ఏంది మరి? మేము పార్టీలకు ఎవరిని రవాణా మేము ఎవరిని ఆహ్వానించలే. కేసీఆరే కదా. ఇప్పుడు మేము గెలిచి నెల రోజులు కూడా కాదు, 10 రోజులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజులకే మీ పార్టీని కూల్ చేస్తాం, మేము తొక్కేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తానని ఎవరు అంటున్నారండి? ఎవరన్నారు? కేసీఆరే కదా. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా అన్నది, బీఆర్ఎస్ పార్టీ కదా. మీ పార్టీ కూలిపోతుంది, నెల రోజులు ఉండదు, అది ఉందని మీ పార్టీగా అన్నది.